రకరకాల కారణాల వల్ల క్యాన్సర్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. అయితే ప్రజల్లో సరైన అవగాహన కల్పించినట్లయితే ఈ క్యాన్సర్ మహమ్మారిని తగ్గించవచ్చంటున్నారు వైద్య నిపుణులు. అందువల్లనే ప్రతి సంవత్సరం నవంబర్ నెల 7వ తారీఖున జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవంగా, అంటే నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేగా మనం జరుపుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమంలో ఎలాంటి అవగాహన అవసరమో ఈ క్యాన్సర్ సంబంధించి హైదరాబాద్ మహానగరంలో ఉండే ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో డైరెక్టర్ గా పనిచేస్తున్నారు డాక్టర్ నేతగాని జయలలిత గారు. వారి నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ముఖ్యంగా ఈ నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే యొక్క ప్రాముఖ్యత ఒకసారి తెలియజేస్తారా? అందరికీ నమస్కారం అండి. ఈ నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అనేది నవంబర్ 7th కి ఎవ్రీ ఇయర్ మన ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటాము. దీని మెయిన్ థీమ్ ఈ ఇయర్ కి ఏంటంటే ఐ యామ్ అండ్ ఐ విల్, అంటే ఇట్ ఈస్ యువర్ కమిట్మెంట్ అండ్ యువర్ అటెన్షన్ టువర్డ్స్ ద క్యాన్సర్ అని అర్థము. అంటే నేను క్యాన్సర్ గురించి తెలుసుకుంటాను, నా వంతు నేను చేస్తాను అనేది ఈ థీమ్. ఈ థీమ్ అసలు యాక్చువల్గా 7th క్యాన్సర్ డే ఎందుకు చేసుకుంటామంటే నవంబర్ రోజు ఇట్స్ ఈజ్ ఆల్సో అ బర్త్డే ఆఫ్ మేడం క్యూరీ. మేడం క్యూరీ గారు చాలా వర్క్ చేశారు క్యాన్సర్ మీద, రేడియం మీద, రోడియం పొలోనియం మీద. ఆవిడ చేసిన దానికి నోబెల్ ప్రైజ్ విన్నర్ ఆవిడ. అండ్ షీ వర్క్డ్ చాలా వరకు న్యూక్లియర్ ఎనర్జీ మీద, రేడియోథెరపీ పార్ట్ మీద, ఈ రోడియం యూజ్ చేసి అప్లై చేసే వీటన్నిటి మీద కూడా క్యాన్సర్ రీసెర్చ్ మీద ఆవిడ చేసిన అద్భుతమైన వర్క్ కే ఈనాడు మనం ఇంతగానము రేడియోథెరపీని, న్యూక్లియర్ మెడిసిన్, న్యూక్లియర్ ఎనర్జీని యూజ్ చేసుకుని క్యాన్సర్ ని ట్రీట్ చేయగలుగుతున్నాము అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మేడం క్యూరీ గారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో హ్యాపెన్స్ టు బి హర్ బర్త్డే ఆన్ నవంబర్ 7th. మనము ఈ నేషన్ వైడ్ గా క్యాన్సర్ నవంబర్ 7th ని నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేగా జరుపుకుంటున్నాము. ఇది మన ఇండియాలో 2014లో అప్పటి హెల్త్ మినిస్టర్ గారు హర్షవర్ధన్ గారు అనౌన్స్ చేశారు ఢిల్లీ నుంచి, సెంట్రల్ మినిస్టర్ గారు, దట్ వీల్ క్యాన్సర్ కి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి, అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. అట్లీస్ట్ 2030 వరకు 2/3 ఆఫ్ ద క్యాన్సర్ డెత్స్ ని మనం అరికట్టగలగాలి అనే ఒక అద్భుతమైన ప్లాన్ తోటి ఈ నేషనల్ క్యాన్సర్ డే ని అనౌన్స్ చేశారండి. ఇది మనందరి బాధ్యత. ఐ యామ్ అండ్ ఐ విల్ అంటే ప్రతి ఒక్కరూ కూడా నేను క్యాన్సర్ అంటే తెలుసుకుంటాను, అవేర్నెస్ పెంచుతాను పక్కన వాళ్ళకి, అలాగే నా వంతు నేను సహాయం చేస్తాను ట్రీట్మెంట్ పరంగా కానీ, మనము పేషెంట్ అవేర్నెస్ పరంగా కానీ, ఎర్లీ డిటెక్షన్ పరంగా కానీ మన వంతు మనం చేస్తాము అనేది ఈ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశము. అండ్ నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే రోజు మనం మరి ఒక్కసారి రీడెడికేట్ చేసుకుంటామండి అందరూ దట్ క్యాన్సర్ ని ఎలాగైనా కానీ అరికట్టాలి అనే ఉద్దేశంతో. ఎర్లీ డిటెక్షన్ అండ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఎర్లీ డిటెక్షన్ అంటే క్యాన్సర్ ని మొదటి స్టేజ్ లోనే పట్టుకోవడము, ఇనీషియల్ స్టేజ్ లోనే పట్టుకోవడము అండ్ దానికి కంప్లీట్ గా ట్రీట్మెంట్ ఇవ్వడము. ఇది మెయిన్ ఉద్దేశము. క్యాన్సర్ గురించి తెలుసు అంటే చాలా 80% ఆఫ్ ద పీపుల్ కి క్యాన్సర్ ఎలా వస్తుంది, దాని కారణాలు ఏంటి అనేది తెలియదు. కాబట్టి ఈ అట్లీస్ట్ నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా అన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కొద్దిగా టైం స్పెండ్ చేసి దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎందుకు వస్తుంది, కారణాలేంటి, అరికట్టడం ఎలాగా అనేది తెలుసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం అండి. అయితే డాక్టర్ గారు, మరి సాధారణంగా మనం ఈ కరోనా లేకపోయినట్టయితే బాగా మంచి కార్యక్రమాలు చేసేవాళ్ళం కదండి. ఈ పాండమిక్ సమయంలో మరి ఎటువంటి కార్యక్రమాలు మీ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా చేస్తున్నారండి? ఎస్, అంటే మేము కరోనా రాకముందు లాస్ట్ ఇయర్ వరకు చాలా ఎక్కువగా అంటే క్యాన్సర్ అవేర్నెస్ వాక్ అని ఎంటైర్ మంత్ ని క్యాన్సర్ అవేర్నెస్ మంత్ గా డిక్లేర్ చేసి మా హాస్పిటల్లో వాక్ ఇన్ ఫ్రీ ఫెసిలిటీ క్రియేట్ చేశాము. ఏంటి, ఎవరన్నా వాక్ ఇన్ అయ్యి క్యాన్సర్ కావాల్సిన సంబంధించిన టెస్టులు చేసుకోవచ్చు అనేది. అంటే ఈ కరోనా ఇబ్బంది తోటి క్రౌడ్ ఉండకూడదు కాబట్టి వీఆర్ రెస్ట్రిక్టెడ్. వీఆర్ ఓన్లీ డూయింగ్ అవేర్నెస్ బై ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, తర్వాత వచ్చిన పేషెంట్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా, ప్లస్ ఎవరైనా తెలుసుకుని మా దగ్గరికి వస్తే వాళ్ళకి ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ ని ప్రొవైడ్ చేస్తున్నాము. అట్లాగే మేము బుక్లెట్స్ తయారు చేసి బుక్లెట్స్ కూడా పేషెంట్స్ కి ఇవ్వడానికి, అంటే అవేర్నెస్ తెలుసుకోవడానికి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. అండ్ ఆల్సో మోర్ అండ్ మోర్ టీవీ ప్రోగ్రామ్స్,
ఈ కరోనా పీరియడ్ లో ఫర్ క్యాన్సర్ అవేర్నెస్ కోసము. తర్వాత మా దగ్గర ఒక సెల్ లాగా, అంటే అవేర్నెస్ సెల్ లాగా క్రియేట్ చేసి వాళ్ళని ఎవరికి పాసిబుల్ అవుతుందో కౌన్సిలర్స్ లాగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తున్నామండి. అండ్ వి ఆల్సో ట్రయింగ్ ఫర్ పీడియాట్రిక్ క్యాన్సర్స్ ని బాగా అవేర్నెస్ రావాలనేసి ఈ ఇయర్ మేము ముఖ్య ఉద్దేశంతో పెట్టుకున్నాము. విమెన్ క్యాన్సర్ ఒకటి, పీడియాట్రిక్ క్యాన్సర్ ఒకటి స్పెషల్ గా ఈ ఇయర్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని మా ఎంఎన్జే క్యాన్సర్ తరంగా ట్రై చేస్తున్నామండి. తర్వాత డాక్టర్ జయలలిత గారు, సాధారణంగా ఈ క్యాన్సర్ కు దూరంగా ఉండాలంటే ఎటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే బాగుంటుందంటారు? మెయిన్ గా ప్రికాషన్స్ తీసుకునే ముందు ఈ క్యాన్సర్ కి కారణాలు ఏంటి అని తెలుసుకుంటే ఆ కారణాలని మనము దూరంగా ఉండడానికి ట్రై చేయొచ్చండి. మెయిన్ గా మనకి ఈ ఇండియాలో ప్రతి ఒక్క విమెన్ ఎవ్రీ 8 minutes కి సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తోటి చనిపోతున్నారు. దిస్ ఈజ్ రియల్లీ ఎవరికి తెలియదు, ప్లస్ అవేర్నెస్ లేకపోవడం. అంటే ఎవ్రీ 8 minutes కి ఒక విమెన్ చనిపోతుంది బికాస్ ఆఫ్ cervical cancer, which is a preventable cancer, which has a cervical HPV vaccine అనేది ఇప్పుడు ఒకటి అవైలబిలిటీలో కూడా వచ్చింది పిల్లలకి ఇవ్వడానికి. ఇదే కాకుండా ఎవ్రీ 2 women న్యూలీ డయాగ్నోస్డ్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్, అంటే కొత్తగా డయాగ్నోస్ చేసిన బ్రెస్ట్ క్యాన్సర్ లో 1 woman డైస్ ఇన్ ఇండియా. అంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉందో చూడండి. అంటే 2 డయాగ్నోస్ చేసిన వాళ్ళల్లో ఒకళ్ళు చనిపోతున్నారు. అంటే కంప్లీట్ ట్రీట్మెంట్ పాసిబిలిటీ ఉన్నా కానీ బికాస్ ఆఫ్ దేర్ అడ్వాన్స్ ప్రెజెంటేషన్ కానీ లేట్ స్టేజెస్ లో ప్రెజెంట్ అయినందువల్ల కానీ ప్రెజెంట్ అయ్యేటప్పుడే చాలా పక్కన ఉన్న ఆర్గన్స్ లోకి స్ప్రెడ్ అయి ఉండడం వల్ల కానీ ఒకళ్ళు చనిపోతున్నారు యాజ్ ఆఫ్ నౌ ఇన్ ఇండియా. ఇదే కాకుండా టొబాకో వల్ల అప్రాక్సిమేట్లీ ఎవ్రీ డే 3,500 persons, 3,500 అంటే మీరు ఇంకా చూసుకోవచ్చు మోర్టాలిటీ వస్తుంది, అంటే చనిపోతున్నారు టొబాకో వల్ల. జస్ట్ సింపుల్ టొబాకో, పొగాకు 14 రకాల క్యాన్సర్స్ కి కారణం అండి. అంటే స్మోకింగ్ టొబాకో గానీ, స్మోక్లెస్ టొబాకో గానీ. స్మోక్లెస్ అంటే పొగ రాని టొబాకో కూడా. దీని వల్ల 3,500 మంది ఎవ్రీడే చనిపోతున్నారు. అంటే దిస్ ఇస్ ద హైయెస్ట్ నంబర్స్ ఇన్ ఇండియా. ఇది అంటే క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు 3 లక్షల మంది ఉంటే దాంట్లో చనిపోయే వాళ్ళు ఇంతమంది ఉన్నారు. 3 లక్షల మంది క్యాన్సర్ టొబాకో వల్ల వచ్చిన క్యాన్సర్స్ వల్ల చనిపోయారు అని 2018లో ప్రూవ్ చేశారు. బట్ ఇవి ఇంత ఇంపాక్ట్ ఉంటుందని మనం కంప్లీట్ గా టొబాకోకు దూరంగా ఉండాలనే అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం మన బాధ్యత. ఇప్పుడు ఈ నంబర్స్ చూస్తుంటేనే చాలా స్కేరీగా ఉంటుంది. ఇదే కాకుండా ఇయర్ లో 2.2 million పీపుల్ ఆర్ ఎస్టిమేటెడ్ టు బి లివింగ్ విత్ క్యాన్సర్ అని తెలుస్తోంది. అంటే ఇన్ని నంబర్స్ ఎందుకు చెప్తున్నానంటే నాట్ టు స్కేర్, కానీ ఎర్లీ స్టేజెస్ లో వస్తే కనుక కంప్లీట్ గా క్యూర్ చేయొచ్చు. ఎర్లీ అంటే స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2. అదే కాకుండా రానప్పుడే మనం స్క్రీనింగ్ చేసుకోగలిగితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, ఏమైనా చేంజెస్ వస్తున్నాయా అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇంకా కమింగ్ టు యువర్ క్వశ్చన్, వాట్ ఆర్ ద కాజిటివ్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాన్సర్ అంటే మెయిన్లీ మనకి ఓవరాల్ క్యాన్సర్స్ కి కారణం స్మోకింగ్ యాజ్ ఆఫ్ నౌ, ఫస్ట్ అండ్ ప్రయారిటీ. స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్ అబ్యూజ్, పువర్ డైట్, తర్వాత స్ట్రెస్ఫుల్ లైఫ్ అండ్ అన్సేఫ్ సెక్స్, ప్లస్ న్యూట్రిషన్ చాలా తక్కువగా ఉండడము, అండ్ అవేర్నెస్ అంటే అవేర్నెస్ లేకపోవడం. ఇవన్నీ కూడా కారణాలు. వీనితో పాటు ఇప్పుడు కొత్తగా వచ్చిన కారణాలు ఏంటంటే విమెన్ హూ ఆర్ వెరీ మచ్ కెరీర్ ఓరియంటెడ్, దే ఆర్ గోయింగ్ త్రూ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్, జాబ్లెస్, ప్లస్ ఇదే కాకుండా ఫ్యామిలీ లైఫ్ కి లీస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వడము, డిలేడ్ మ్యారేజెస్, డిలేడ్ గా పిల్లల్ని కనడము, ఇవే కాకుండా ఎక్కువ మంది పిల్లలు ఉండడం కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ సర్వైకల్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్. తర్వాత పిల్లలకి పాలు ఇవ్వకపోవడము, తర్వాత నల్లిపారస్ అంటే పిల్లలు లేకపోవడము, తర్వాత ఎక్కువ హార్మోనల్ పిల్స్ ని యూజ్ చేయడము, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని ఎక్కువగా యూజ్ చేయడము, ఇంప్రాపర్ యూసేజ్ ఆఫ్ హార్మోనల్ పిల్స్, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే దే ఆర్ ప్రూవెన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ద ఎనీ సార్ట్ ఆఫ్ క్యాన్సర్. ఇవి కామన్ కాజెస్. నేను చెప్పిన ఈ స్మోకింగ్ అనేది 14 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ క్రియేట్ చేస్తుందని చెప్పాను. అంటే లంగ్, స్టమక్, బ్లాడర్, ఊపిరితిత్తులు, ఓరల్ అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, నాలుకలో వచ్చేవి, బక్కల్ మ్యూకోజ్ అంటే గొంతు లోపల వచ్చేవి, ఇవన్నిటికి కారణం. మా దగ్గర ఎంఎన్జేలో స్పెషల్లీ అవుట్ ఆఫ్
10 మంది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ లో 8 మందికి ఈ అలవాట్లు ఉంటాయండి. ఎయిదర్ స్మోకింగ్, గుట్కా చూవింగ్, పాన్ తినడం కంటిన్యూస్ గా, గుట్కా తినడము, లోపల ఈ పాన్ మసాలా, గోవా ఏవేవో ఉంటాయండి రకరకాలు. ఇవన్నీ కెమికల్స్ నోట్లో పెట్టుకోవడం వల్ల కాన్స్టెంట్ గా ఇరిటేషన్ వచ్చి ఆ మ్యూకోజాని అల్సర్ గా మార్చి ఈ అల్సర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం క్యాన్సర్ లాగా. క్యాన్సర్ అంటే ఎక్కువగా డెవలప్ అయ్యే మన కంట్రోల్ లేని డివిజన్ ఆఫ్ ద సెల్స్ అన్నమాట. ఈ సెల్స్ క్యాన్సర్ గా మారే టైం బికాస్ ఆఫ్ రిపీటెడ్ ఈ ఎక్స్పోజర్ వల్ల ఇవి క్యాన్సర్ లాగా మారుతుంది. రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్, రిపీటెడ్ ఈ ఇరిటేషన్ ఆఫ్ ద కెమికల్స్, వీటి వల్ల క్యాన్సర్ లాగా మారుతున్నాయి. సో మనకి అన్ని క్యాన్సర్స్ లో కల్లా ఇక్కడ ఇండియాలో కామనెస్ట్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్. దీస్ 3 ఆర్ టేకింగ్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ క్యాన్సర్ లిస్ట్ లో. ఈ 3 మొదటి స్థానంలో ఉంటున్నాయి. ఇవే కాకుండా ఈసోఫేగస్, స్టమక్, కోలాన్, లంగ్ ఇవి కూడా కొన్ని తక్కువ నంబర్స్ లో వస్తున్నాయి. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ బ్రెస్ట్, సర్విక్స్, ఓవరీ, హెడ్ అండ్ నెక్. అంటే హెడ్ అండ్ నెక్ థర్డ్, ఓవరీ అనేది ఫోర్త్. సో ఫీమేల్స్ లో వచ్చేవి కామన్ అండి. కాబట్టి ఫీమేల్స్, ఆడవాళ్ళు మరి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఎవ్రీ విమెన్ ఆఫ్టర్ 35 years ఇయర్లీ ఒకసారి క్యాన్సర్ చెకప్, అంటే క్యాన్సర్ ఉంది అని కాదు కానీ ఎలాంటి చేంజెస్ బాడీలో డెవలప్ అవుతున్నాయి, ఏదైనా స్క్రీనింగ్ టెస్ట్ లాంటిది, బ్రెస్ట్ స్క్రీనింగ్, సింపుల్ మామోగ్రఫీ, ఎక్స్రే ఫర్ ద బ్రెస్ట్, సర్వైకల్ ప్యాప్ స్మియర్స్ కానీ, తర్వాత ఓరల్ ఎగ్జామినేషన్స్, ఓవరాల్ గా ఒకసారి మనం జనరల్ గా బాడీ చెకప్ ఎలా చేయించుకుంటామో డయాబెటీస్, హైపర్ టెన్షన్, వీటికి క్యాన్సర్ కి కూడా కొన్ని మార్కర్స్ చేసుకోవడము చాలా ముఖ్యము. నౌ ఇన్ దిస్ లిస్ట్ స్టూల్ లో అకల్ట్ బ్లడ్ ఉందా అది కూడా చూసుకోవడము వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే డాక్టర్ గారు, అంటే ఈ రకరకాల క్యాన్సర్ సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా మనం అంటే రీసెర్చ్ జరుగుతుందండి, పరిశోధన. ఈ మధ్య ఏమైనా ప్రగతి, ఏమైనా ప్రోగ్రెస్ ఉందంటారండి మందుల విషయంలో? తప్పకుండా సైమల్టేనియస్ గా ప్రోగ్రెషన్ ఉంది, కానీ మనకి అంత లెవెల్లో రీసెర్చ్ వర్క్ అనేది వీఆర్ నాట్ డూయింగ్ ఇన్ ఇండియా. బికాస్ మనకు ఉన్న లోడు, క్యాన్సర్ ప్రివెన్షన్, క్యాన్సర్ ని అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్రతి ఒక్కరికి అందుతుందా లేదా అని చూసే ఈ బాధ్యత ఎక్కువ అయిపోయేసరికి రీసెర్చ్ వర్క్ అనేది కొంచెం బ్యాక్ స్టేజ్ తీసుకుంటుంది. బట్ వీ నీడ్ టు టేకప్ యాక్టివ్ రీసెర్చ్ అండి. రీసెర్చ్ జరిగితేనే కొత్త పాజిటివ్స్ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోగలుగుతాము. అండ్ ఆల్సో దానికి కావాల్సిన కొత్త మందులు కానీ, కొత్త రీసెర్చ్ యాక్టివిటీస్ కానీ, కొత్త జెనెటికల్ దేని వల్ల కారణం వస్తుంది అని తెలుసుకోవడానికి ఉంటుంది. ఈ మధ్య చాలా వరకు చేస్తున్నాం. అంటే న్యూట్రిషనల్ పరంగా, మెడిసిన్ కాంబినేషన్స్ పరంగా, తర్వాత యానిమల్ రీసెర్చ్, తర్వాత జెనెటిక్ రీసెర్చ్ అని చేస్తున్నాం మాలిక్యులర్ లెవెల్స్ లో. చాలా వరకు కొన్ని క్యాన్సర్స్ అంటే ఎక్కువగా ఫారెన్ కంట్రీస్ లో వచ్చే ఈ కోలాన్ క్యాన్సర్స్, వీటి మీద ఎక్కువ రీసెర్చ్ జరిగింది. ఎందుకంటే వాళ్ళకి అవి కామన్ కాబట్టి దాని మీద ఎక్కువ రీసెర్చ్ జరిగి ఎక్కువ మెడిసిన్స్ అవైలబిలిటీలోకి వచ్చాయి. ఇప్పుడు ఇంత కోలాన్ కి కానీ, జిఐటి క్యాన్సర్స్ కానీ ఎందుకు వచ్చాయి అంటే బికాస్ దే ఆర్ మోర్ కామన్ ఇన్ యూరోపియన్ కంట్రీస్. వాళ్ళ రీసెర్చ్ మనం కూడా సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ మనకి కామన్ కాబట్టి, ఓరల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ దీని మీద మా పరంగా అయితే మేము NIN తో, ICMR తోటి రిలేషన్ పెట్టుకుని వీఆర్ డూయింగ్ కోఆర్డినేటెడ్ రీసెర్చ్ వర్క్. కానీ అంత ఎక్కువ లెవెల్లో జరగలేదు. ఈ మధ్య ఈ కోవిడ్ వల్ల ఇంకా చాలా వరకు వెనకబడి ఉన్నామంట. బాగుంది డాక్టర్ గారు, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. మరి మీరు ఇందాక చెప్పిన ఈ జాగ్రత్తలు, ఈ అవగాహన, ఇవన్నీ కూడా పెంచుకుంటే తప్పనిసరిగా ఈ క్యాన్సర్ కు దూరంగా ఉండవలసిన విషయాలు అందించారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం.